న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ నందు జనసేన ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ పుష్పవతి, నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శులు పాలా వీరస్వామి, కాకర్ల నాని, చిప్పాటి శివకుమార్, కనకపర్తి అరుణ్, చెన్నాపరపు రాజా, అడ్డాల నాని, షబ్బీర్, చిన్న, కొవ్విడి బాలు, ముత్యాల పవన్, అరిగెల ప్రదీప్, సాగర్ మరియు నిడదవోలు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలు डॉक्टर बी आर अंबेडकर, जोहर डॉक्टर बी आर अंबेडकर, जोहर देश ప్రజలకు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గ పట్టణ ప్రజలకు అందరికీ కూడా 75వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా మనకి 1950 జనవరి 26వ తారీఖున మనకి గణతంత్ర దినోత్సవంగా వేడుకలుగా ఆ రోజు ప్రకటించడం జరిగింది. దానికి ముఖ్య కారకులు డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ఆయన రాసిన బట్టి రాజ్యాంగానికి రెక్కలు వచ్చి మనం గాంధీ గారు మనకి ఏదైతే మనకి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో అంబేద్కర్ రాసిన బట్టి రాజ్యాంగం వల్ల మన దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్రం వచ్చిందనే చెప్పాలి. ఈ రోజుకి కూడా ఆయన రాసిన బట్టి రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవించుకుంటూ ఆయన యొక్క స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఈరోజు మన నిడదవోలు గాంధీ బొమ్మ సెంటర్లోని 75వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో భాగంగా మేము తర్వాత అంబేద్కర్కి మన చర్చిపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ కూడా నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. మరొక్కసారి అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయన ఆశయాలను గాంధీ గారు మనకి తెచ్చినటువంటి గాంధీ గారిని స్మరించుకుంటూ అంబేద్కర్ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తూ మన రాజ్యాంగం మన అందరం కూడా మరింత ఇదవ్వాలని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ ఎప్పుడు కూడా నిడదవోలు కూడలిలోని ఎప్పుడు కూడా గాంధీ గారిది ఎంతో కూడలికి ఎంతో ఆహ్లాదకరంగా ఒక డెకరేషన్ తోటి అందంగా ఉండేది. నిడదవోలు పురపాలక సంఘానికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి, ఇటువంటి మంచి కార్యక్రమాలని మీరు ముందుండి ఇక్కడ శుభ్రంగానే ఒక పూలతో డెకరేషన్ కానీ అది కానీ ఆ కార్యక్రమం కూడా మీరు చేపట్టాలని చెప్పేసి మన జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటాను. అలాగే మనకి 1947లోని మనకి ఆగస్టు 15 మన జెండా ఎగరేస్తామండి. జెండా ఎగరేసినప్పుడు ఆ జెండాన్ని మన కింద నుంచి బ్రిటిష్ వారి జెండాన్ని పతనం చేసి మన జెండాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకున్నటువంటి పెద్దలందరికీ కూడా నాయకులందరికీ కూడా స్మరించుకుంటూ ఆ జెండాను మనం ఎగరేయడం జరుగుతుంది. తర్వాత ఆగస్టు 15 తర్వాత మళ్ళీ జనవరి 26వ తారీఖున ఆ జెండాను అలాగే ఉంచి మన గణతంత్ర దినోత్సవం అందరూ కూడా వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ పట్టణ ప్రజలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ అందరికీ ఒకరని కాదండి అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు. పవన్ కళ్యాణ్ చెప్పండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై భారత్, జై భారత్, జై భారత్.